ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఒక దిక్కు ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తుంది, ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తూ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఇజ్రాయెల్ అనేది ఇరాన్లో ఉన్న లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేసింది. దాన్ని సౌత్ పార్స్ అని అంటారు. An Israeli drone strike has hit a natural gas refinery in southern Iran, one of the largest gas fields in the world. ఈ సౌత్ పార్స్ అనేది ఓన్లీ ఇరాన్లోనే కాదు, ప్రపంచంలోనే ద లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ అన్నమాట. ఖతార్ ఇంకా ఇరాన్ కలిపి షేర్ చేసుకుంటాయి గ్యాస్ ఫీల్డ్ని. ఖతార్ సైడ్నేమో నార్త్ ఫీల్డ్ అని అంటారు, ఇరాన్ సైడ్ని సౌత్ పార్స్ అని అంటారు అనమాట. ప్రపంచంలో అమెరికా, రష్యా తర్వాత ఇరాన్ అనేది థర్డ్ లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్ అనమాట. నియర్లీ 6.5% కాంట్రిబ్యూషన్ ఇరాన్ నుంచే ఉంటుంది. అయితే అమెరికా పెట్టే శాంక్షన్స్ వల్ల ఇరాన్కి డైలీ మోర్ దెన్ $100 మిలియన్ లాస్ వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇరాన్లోని లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేయడంతో ఎకనామిక్గా ఇది ఇరాన్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ని ఎస్కలేట్ చేయడం వల్ల దీని ఎఫెక్ట్ వరల్డ్ ట్రేడ్ పైన ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇజ్రాయెల్ అనేది గాజాలో ఉన్న హమాస్ పైన అటాక్ చేసినప్పుడు యెమెన్ కంట్రీలో ఉన్న హౌతీ గ్రూప్ అనేది రెడ్ సీ ద్వారా ఏమైనా గూడ్స్ యూరప్కి వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి వెళ్ళనిచ్చేది కాదు. దానివల్ల ఏంటి, అక్కడ ఉన్న గూడ్స్ షిప్స్ అన్ని తిరిగి మళ్ళీ ఆఫ్రికా కింది మీద నుంచి యూరప్కి వెళ్ళేటివి. బికాస్ హౌతీ అనేది హమాస్ కి సపోర్టివ్ అనమాట. ఇప్పుడు అదే హౌతీ గ్రూప్ ఇరాన్ కి సపోర్టివ్. ఫర్దర్ గా ఎస్కలేట్ చేస్తే రేపు పొద్దున వచ్చే ట్రేడ్ గూడ్స్ అన్నిటిని హౌతీ లాస్ట్ టైం చేసినట్టే రెడ్ సీలో ఆపేస్తే దాని ఎఫెక్ట్ మొత్తం వరల్డ్ ట్రేడ్ పైన పడుతుంది.